Hey guys, my second welcome to our ఛానల్ బీటెక్ క్రికెట్ అండ్ సారీ ఫర్ నేను ఆ వీడియోలో కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉందంట బట్ కొంచెం మీకు అర్థమైతే చూసుకోండి ఓకేనా ఇది ఇది పాలన్ప్రోమ్ నెంబర్ చెక్ సో ఇంటర్నెట్ వల్ల కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి బట్ ఎనీవేస్ మ్యాక్సిమం మీకు అర్థమైతే సరిపోద్ది అర్థమైందని చెప్పారు చాలామంది బట్ ఇంకా మనకు కొంచెం వాయిస్ క్లారిటీ కావాలి కాబట్టి అక్కడక్కడ కొంచెం బ్లర్ అన్నట్టుంది అది వదిలేసిన తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అక్కడ దాకా వాయిస్ బాగానే ఉందంట జస్ట్ ఇనిషియల్ 1 or 2 minutes కొంచెం ఆడియో బ్రేక్ అయింది అన్నారు ఇట్స్ ఓకే అది మొత్తం ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి దట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఓకే ఎనీవేస్ ఈరోజు మన పైథాన్ ఇన్ తెలుగు సిరీస్లో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం సో ఇప్పుడు దాకా మనం నెంబర్స్ డీల్ చేసాం కదా కొంచెం అవుట్ ఆఫ్ టాపిక్ వద్దాం సో అవుట్ ఆఫ్ టాపిక్ వచ్చేసి నైన్త్ ప్రోగ్రామ్ ఉందా సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ పైథాన్ సేమ్ అదే ప్యాటర్న్ ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఓకేనా సో ఈరోజు మనం చూసే ప్రాబ్లం ఏంటంటే sum of digits digits divisible by 2 ఓకే సో ఇది ఈరోజు మనం చేసే ప్రోగ్రామ్ ఓకే సో ఇట్స్ సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 2 సో బేసికలీ ఈ ప్రోగ్రామ్ మీకు చూడగానే మీకు డైరెక్ట్గా కోడ్ రాద్దామని కూర్చుంటారు ఓకేనా సో డైరెక్ట్గా టైప్ చేస్తూ ఉంటారు బట్ ఎనీవేస్ బట్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి ఓకేనా సో సమ్ ఆఫ్ డిజిట్ డివిజిబుల్ బై 2 అని చెప్పగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సిరీస్ కాల్డ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంకా సో ఆన్ ఇలా ఉన్నాయి ఓకే సో సంగీతం ఇలా ఉన్నాయి ఇప్పుడు సమ్ ఆఫ్ దిస్ డివిజిబుల్ బై 2 అంటే ఇక్కడ 1 ప్రతి ఇంటిజర్ని సీక్వెన్స్ సో ఇట్స్ సీక్వెన్స్ కాబట్టి మనకు తెలిసిన రూల్ నెంబర్ 1 ఏంది ఇన్ కేస్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ సిరీస్ టేక్ ఫర్ లూప్ సో సిరీసే కాబట్టి ఫర్ లూప్ తీసుకుందాం ఓకేనా సో 1 డివిజిబుల్ బై 2 కాదు సో 1 ఈజ్ ఆడ్ next 2 divisible by 2 yes even s3 odd 4 even 5 odd 6 even 7 odd 8 8 8 even 9 odd ఓకే సో ఇలా ఈ ప్యాటర్న్లో వచ్చినాయి ఇప్పుడు మనకేం కావాలి మనకు కావాల్సిన వాల్యూస్ ఏంది 2 4 6 8 ఓకేనా ఇవి సమ్ ఆఫ్ డిజిట్స్ సో ఇవి మనకు కావాల్సిన వాల్యూస్ ఈ వాల్యూస్ని మనం ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఈ వాల్యూస్ని సమ్ చేయాలి 2 + 4 + 6 + 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇదో 10 ఇదో 10 20 ఓకే 20 కదా 20 ఓకే సో 10 అండ్ దెన్ దిస్ 10 ఓకే సో 20 అయిపోయింది అనమాట ఓకేనా సో ఇది మనం ప్రోగ్రామ్ ఫైన్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ మీకు రిమైనింగ్ ముందు ప్రోగ్రామ్స్ చెప్పాను సో ఐ డోంట్ వాంట్ టేక్ మస్ట్ టైమ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో బట్ ఎనీవేస్ సో ఇట్స్ అ సీక్వెన్స్ వీ నీడ్ టు టేక్ దిస్ సీక్వెన్స్ నౌ వీ సీక్వెన్స్ తీసుకున్న తర్వాత నౌ వీ నీడ్ టు చెక్ వెదర్ ద నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ నాట్ ఓకే సో ఇన్ కేస్ ఇఫ్ దట్ నెంబర్ ఈస్ ఈవెన్ then we need to take that number and then we need to add it to get the solution simple so let us write the program sum of digits in python okay so let us take the initial value manam n value m value తీసుకుందాం so nothing but start and n value so start is equal to input user దగ్గర నుంచి తీసుకుందాం int of input enter a number enter the starting value next enter దగ్గర రాద్దాం int of input జూమ్ ఇన్ చేద్దాం మీకోసం ఓకే input enter the ending value ఓకే సో స్టార్ట్ అండ్ ఎండ్ వచ్చేసింది నెక్స్ట్ నేను చెప్పింది ఏంటంటే ఇట్స్ ఎ సీక్వెన్స్ సో సీక్వెన్స్ కాబట్టి నౌ వాట్ యూ నీడ్ టు డూ యూ నీడ్ టు టేక్ వైల్ లూప్స్ ఆర్ ఫర్ లూప్స్ లెట్ us take for loop for I in range of స్టార్ట్ కామా ఎండ్ ఇక్కడ బట్ ఎన్ అని పెడితే వచ్చేస్తా n+1 పెట్టాలి ఎందుకంటే పైథాన్లో n-1 దాకా తీసుకుంటుంది కాబట్టి మనం n+1 పెట్టుకోవాలి n కూడా కావాలంటే n+1 అండ్ ఇఫ్ I percentile by 2 double equal to 0 అయితే now what we need to do we need to add that sum సో ఆ సమ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి వేరే వేరియబుల్లో పేస్ట్ చేసుకోవాలి లెట్ జస్ట్ టేక్ ఎ వేరియబుల్ కాల్ సమ్ so sum is equal to sum plus I okay and then at the end print of sum
ఓకేనా? మనకు రిజల్ట్ వస్తది. బట్ ఈ సమ్ వేరియబుల్ అసైన్ చేసామా? లేదు. సో, లేదు కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పైన పెట్టేసుకున్నాం. నౌ ఇఫ్ యూ గో దేర్ అండ్ దెన్ ప్రింట్ ఆన్ రన్. ఓకే. ఎంటర్ ద స్టార్ట్ వాల్యూ 1. ఓకే. ఎంటర్ దెన్ వాల్యూ లెట్ మీ గివ్ అరౌండ్ 10. సో, 30. ఇక చూసుకుంటే నౌ వి గో టు ది ఎగ్జామ్ బోర్డ్. ఇక్కడికెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఎంత ఇచ్చాను? ఇంకొక వాల్యూ 10 ఇచ్చా. ఓకే. 9, 10. So now at the end here, now you'll be getting 10 minus 10 minus or not, 10 also even. Now this 10 also will be taken for processing, and then 20 plus 10 ఏమవుతుంది? Is equal to 30. Okay, fine, easy, pretty easy program. ఓకేనా? ఇది మనం చేసిన ప్రోగ్రామ్. ఓకే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా లాజిక్. వెరీ సింపుల్. బట్ ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ వాల్యూ తీసుకుంటుంది. ఎవ్రీ ఇటరేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్. లైక్ 1 తీసుకుంటే 2 తీసుకొని ప్రాసెస్ చేస్తే, 3 తీసుకొని ప్రాసెస్ చేస్తే, 4 తీసుకొని ప్రాసెస్ చేస్తే, 5 తీసుకొని ప్రాసెస్ చేస్తే. ఇలా ఇన్ని ప్రాసెస్ మనం చేయకూడదు బేసికలీ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 to 10 కాబట్టి ఇంత టైంలో జుబ్బుకని వచ్చేసింది. లెట్ మీ గివ్ స్టార్ట్ వాల్యూ యాజ్ 1 అండ్ దెన్ ఎన్ వాల్యూ యాజ్ ఇంత ఇచ్చాను అనుకో. ఆ సిస్టమ్ ఏం చేస్తుంది ప్రెజెంట్? ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఫ్రమ్ 1 to అంత నెంబర్ తీసుకొని ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల ఏమైందంటే సిస్టమ్ మీద ప్రెషర్ పడిపోయింది. ఒక్కొక్కసారి క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయ్యో! ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మ్యాథమెటిక్స్‌ని తీసుకొని రావాలనమాట. వెన్ ప్రోగ్రామింగ్ ఫెయిల్స్ గెట్ ద మ్యాథమెటిక్స్ ఇంటూ ఇన్. ఓకే. మ్యాథమెటిక్స్ తీసుకొని రావాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్‌లో మనకు సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 2 అనే కాన్సెప్ట్ ఉందో లేదో చూసుకుందాం. ఉంది. బేసికలీ ఇఫ్ యూ నో దిస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్, ఇది ఆపేద్దాం లేకపోతే క్రాష్ అయిపోద్ది ఇది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఓపెన్ చేద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఓపెన్ చేసినప్పుడు లెట్ us ఓపెన్ దిస్ బైజూస్. జిబుక్ ఫార్ములా లిస్ట్ ఓపెన్ చేద్దాం. యాక్చువల్ ఫార్ములా కనిపించింది బట్ మీకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ దొరకట్లేదు, అందుకనే అది చూపించలేదు నేను. ఓకే, వెయిట్ ఎ సెకండ్. ఐ థింక్ లెట్ మీ సెర్చ్ లైక్ దిస్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎన్సీఆర్టీస్ గ్రీక్స్ ఫర్ గ్రీక్స్ ఇండియన్ ప్రోసెస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందాక ఇక్కడ చూసిన ఫార్ములా జిబుక్ అని నొక్కని తెలిపా. ఓకే, యాక్చువల్లీ ఇదే ఫార్ములా బట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా లేదు ఇక్కడ. వెయిట్ ఎ సెకండ్. చూద్దాం ఫార్ములాస్లో ఇచ్చాడా, ఇది కూడా ఇవ్వలేదు. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. ఎన్సీఆర్టీస్. ఓకే, ఇలా కాకుండా డైరెక్ట్ కొట్టేస్తాం. సమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా డివిజిబుల్ బై 2. ఓకే, సో ఇలా క్లిక్ చేయగానే మనకు వచ్చిన ఫస్ట్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సమ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డొనేటెడ్ బై ఎస్ ఆఫ్ ఎన్ is calculated using the formula s of n by 2 a plus l, where n is the number of terms and a is the first term and l is the last term. Okay, alternatively the sum can be expressed as s of n is equal to n by 2 of a plus n minus 1 into derivative is a common difference. మనకి ఇంత అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా ఇది. లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్ బోర్డ్కి వెళ్ళిపోదాం. కాపీ చేసి పేస్ట్ లోపలికి జిబిక్ అయిపోయింది. సో ఎన్ బై 2 ఆఫ్ ఏ ప్లస్ ఎల్, ఇదే కదా మనకు కావాల్సిన ఫార్ములా. ఓకేనా, ఏ ప్లస్ ఎల్. సో వేర్ ఇది ఇచ్చింది కాపీ చేసుకుందాం. మనం మళ్ళీ రాసేదా ఎంత ఓపిక. జిబిక్ కాపీ ఏంటి ఒక్కోసారి కాపీ కూడా.
వేర్ n ఈస్ ది n టర్మ్స్ అండ్ a ఈస్ ది ఫస్ట్ టర్మ్ అండ్ l ఈస్ ద లాస్ట్ టర్మ్. ఓకే, ఇప్పుడు మనకు తెలిసింది ఏంది, మనకు తెలిసి n వాల్యూ ఎంతో, నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుసా, తెలీదు. ఏ అనేది ఫస్ట్ టర్మ్ ఇది తెలుసు 1 అనేసి, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ ఇది తెలుసు 10 అనేసి. ఓకే, సో 10. ఇప్పుడు మనం ఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా, సో ఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి కదా. సో మనకి ఎన్ వాల్యూ మనకి ఎలా ఫైండ్ చేయాలో తెలీదు. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ మళ్ళీ మ్యాథ్స్ని తీసుకొని రావాలి, మనకేం తెలియదు కాబట్టి. మ్యాథ్స్లోకి వెళ్ళి టర్మ్స్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆల్రెడీ వచ్చింది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ అని కొట్టగానే టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ, రీఅరేంజ్ ద ఫార్ములా ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు a plus 1 n minus 1 into d to n is equal to an minus a divided by d plus 1. In this formula an is the last, and let me copy all of this. Okay, jibuk ఇక్కడ పెట్టేసుకుందాం. ఇది మన ఫార్ములా. ఇప్పుడు ఎన్ వాల్యూ ఫైండ్ చేసుకోవడానికి n is equal to a of n minus a divided by d plus 1. In this formula a of n is the last or n term and a is the first term and d is the common difference between the consecutive terms. For example, in case if I want to find any number between for example what I can say is simply, so 2 to 10 అనేది 2 to 10 తీసుకున్నా. సో ఈ ఈ మధ్యలో ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలంటే కామన్ డిఫరెన్సెస్తో. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు, వాడు ఏమన్నాడు, ఏ ఆఫ్ ఎన్ ఈజ్ ది లాస్ట్ నెంబర్ విచ్ మీన్స్ 10 minus 2. ఓకే, డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ఎంత 2 ప్లస్ 1 యాడ్ చేయమన్నాడు. ఓకే, సో అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 10 minus 2 8 డివైడెడ్ బై 2 ప్లస్ 1. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 2 ఎంత 4 ప్లస్ 1. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 5 అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 2 to 10 తీసుకుంటే, 2 to 10లో తీసుకుంటే మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, సో 1 2 3 4 5. ఓకేనా, సేమ్ 2 to 10లో మనకి 5 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి కౌంట్ ఎంత వచ్చింది 5. ఓకేనా, సో అది చేసిన ఇది చేసిన ఒకటే కదా, విచ్ మీన్స్ నౌ యూ హ్యావ్ అ ఎన్ వాల్యూ వేర్ యూ కెన్ ఫైండ్ ఇట్ బై యూజింగ్ దిస్ ఆపరేషన్స్. ఓకే, నౌ ఇప్పుడు మనం కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోదాం. ఇక్కడ నేను తీసుకున్న నెంబర్స్ ఏంటివి, లాస్ట్ అండ్, సో వాట్ ఐ హ్యావ్ టేకెన్, మీకు ఇలా చెప్పాలా, ఇలానే చెప్తాను. సో ఐ హ్యావ్ టేకెన్ ఎన్ అండ్ ఎం యాజ్ ఈవెన్. సో మీకు ఈవెన్ నెంబర్స్, నేను ఈ రెండు ఈవెన్ నెంబర్స్ తీసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇష్యూ రాలేదు. ఓకే, ఎలాంటి ఇష్యూ రాలేదు. యూ గాట్ ద నెంబర్ 5. వాట్ ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్ అండ్ ఎం ఈజ్ ఈవెన్. ఓకేనా, సో ఇలాంటప్పుడు ఏమవుద్దంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కాపీ దిస్ ఓన్లీ, అండ్ ఇప్పుడు నేను స్టార్ట్ వాల్యూ 3 పెట్టేసుకుంటా అండ్ ఎన్ వాల్యూ అరౌండ్ 10. సో ఎన్ ఈజ్ ఆడ్ అండ్ ఇప్పుడు 9 మైనస్ అదే 10 minus 3 7 అయింది, 2 plus 1. సో 10 minus 3 7. 7 డివైడెడ్ బై 2 అంటే 3. అంటే సంథింగ్ ఫ్లోటింగ్ పాయింట్స్లో వస్తుంది. 3 plus 1 మన రౌండ్ ఫిగర్ వేసుకుందాం. 3 plus 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, సో 3 to 10 మనకు వచ్చిన వాల్యూ 4. సో 3 to వేసుకుంటే 1 2 3 4. ఓకేనా, సో ఇక్కడ మీకు ఎందుకు కరెక్ట్గా వచ్చింది, ఎందుకంటే మనం డెసిమల్ వాల్యూస్ వదిలేసాం కాబట్టి బేసికలీ అవి కూడా కన్సిడర్ చేయాలి. సో ఇన్ దిస్ కేస్ ఇట్ ఫెయిల్స్. ఓకేనా, సో డెసిమల్ వాల్యూ మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఇట్ ఫెయిల్స్ ఇయర్ యాక్చువల్లీ. సో ఎన్ వాల్యూ ఎప్పుడు డెసిమల్లో ఉండకూడదు, ఈ షుడ్ బి ఇన్ ప్రాపర్ వాల్యూ. ఇప్పుడు నేనేమంటానంటే ఒక్కొక్కసారి నౌ మీకు ఇలా ఉండటం వల్ల ఇలా అయిపోయింది. నా వాట్ ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ అండ్ ఎమ్ ఈజ్ ఆడ్, ఈ ఒక కేసు కూడా ఉండొచ్చు కదా. సో ఆ కేసు ఉండొచ్చు, ఈ కేసు ఉండొచ్చు. నా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వాట్ ఐ సింప్లీ టేక్ ఇస్ లైక్, నాకు ఎన్ఎన్ఎం ఈవెన్ అయితే నాకేం ప్రాబ్లం లేదు, ఐ కెన్ సింప్లీ టేక్ ఇట్ ఫర్ క్యాల్కులేషన్. బట్ వాట్ ఇఫ్, బట్ నాకు ఇక్కడ డివైజర్ ఏదైతే ఉందో ఐ నీడ్ టు గెట్ అ ప్రాపర్ డివిజన్ రావాలి. ఇప్పుడు నేను ఎం మోడల్గా తీసుకున్నా కానీ నాకు ఏదో ఒక జిమ్మికి అయిపోయింది, పాయింట్స్లో వస్తుంది. రఫ్ ఫిగర్ వేసే కాబట్టి అలా చేయకండి. బట్ ఎనీవేస్ ఇప్పుడు నాకు ఎం మోడల్ వచ్చినా కానీ నాకు డెసిమల్స్ వాల్యూస్ వస్తాయి, పాయింట్ అని. నేను అది అలా కన్సిడర్ చేసుకోలేను. సో ఇలాంటప్పుడు నేనేం చేసుకుంటానంటే, ఇప్పుడు సిరీస్ ఎంత ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ 3 to 10 సిరీస్ ఇచ్చాడు. మనం ఈ కేసు గురించి మాట్లాడుకుందాం. ఓకే, ప్రజెంట్ ఈ కేసు గురించి మాట్లాడుకుందాం. ఓకే,
3 to 10 ఇచ్చారు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు నాకు ఏం కావాలి, నేను ఇది మొత్తం చేస్తుంది ఎందుకు, నాకు ఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎన్ వాల్యూ ఏం చేస్తుంది, లాస్ట్ ప్లస్ ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఆ రెండు ఎలా ఉండాలి, ఈవెన్లో ఉంటేనే నాకు ఎన్ వాల్యూ కరెక్ట్గా వస్తుంది, ఈవెన్ లేకపోతే నాకు ఎన్ వాల్యూ కరెక్ట్ రాదు. అందుకనేసి నేను ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్నా. ఈ ప్రాసెస్లో ఏమైందంటే, ఎన్ వాల్యూ ఆడ్ అయింది అనుకోండి, ఇఫ్ ఎన్ ఈస్ ఆడ్, ఎన్ ఆడ్ అయితే నేను ఆ నెంబర్ కన్సిడర్ చేయొచ్చా చేయకూడదా, దుర్యోధన చేయకూడదు. ఎందుకంటే వెదర్ యూ టేక్ దిస్ నెంబర్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో నాకు కావాల్సింది ఏంటి, ఈవెన్ నెంబర్స్ జస్ట్ క్యాల్కులేట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇన్ కేస్ నాకు ఎన్ ఆడ్ అయితే వాట్ ఐ డూ ఇస్ లైక్ టేక్ ది స్టార్ట్ వాల్యూ యాజ్ ఈ n+1 తీసుకో, విచ్ మీన్స్ 3 ఒమిట్ చేస్తాను నేను, ఎందుకంటే ఐ హావ్ కౌంట్ ఆఫ్ సిరీస్ ఉన్నాయి కాబట్టి నేను 3 ఒమిట్ చేసి 4 నుంచి స్టార్ట్ చేసుకుంటాను ఆ సిరీస్. సో 4 నుంచి తీసుకో, 4 నుంచి క్యాల్కులేట్ చేయ, ఈవెన్ నెంబర్స్ ఏమన్నా, ఆడ్ నెంబర్స్ వదిలేస్తాయి, ఎందుకంటే వీఆర్ నాట్ కన్సిడరింగ్ అబౌట్ ది ఆడ్ నెంబర్స్ బికాస్ సమ్ ఆర్ డివిజిబుల్ బై 2 అన్నాం, నాట్ బై 3 ఆర్ ఎనీ అదర్ ఆడ్ నెంబర్. ఓకే, సో నాకు ఎన్ ఆడ్ అయినప్పుడు వాట్ ఐ సింప్లీ డూ ఈజ్ లైక్ ఐ విల్ టేక్ ది స్టార్ట్ వాల్యూ యాజ్ n+1, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్తో నాకు అవసరం లేదు. ఐ విల్ టేక్ దిస్ ఈవెన్ నెంబర్. ఓకే, సో ఈవెన్ నెంబర్ నుంచి ప్రాసెస్ చేసుకోమని చెప్తాను నేను. సింపుల్, అర్థమైందా? నెక్స్ట్, ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్, మీకు ఇది చెప్పిన కానీ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నా ఎం వాల్యూ ఎంత, ఇఫ్ ఎమ్ ఈస్ ఆడ్, విచ్ మీన్స్ లైక్ 9 దాకా తీసుకుందాం, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఇవి తీసుకుందాం, 4 నుంచి తీసుకుందాం, 4 నుంచి 9. ఇప్పుడు ఇది తీసుకోవడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు ఎన్ వాల్యూ ఈజ్ ఈవెన్, సో నాకు ఎంతో ప్రాబ్లం లేదు. బట్ ఎం వాల్యూ ఏంది, ఎం వాల్యూ ఆడ్ అయిపోయింది. సో ఎం వాల్యూ ఆడ్ అయిపోవడం వల్ల ఇప్పుడు బేసికలీ మన థింకింగ్ ఎలా ఉంటుంది తెలుసా, సో దీంట్లో ఎన్ ఆడ్ అయినప్పుడు n+1 తీసుకున్నాడు అఖిల్, సో ఇక్కడ కూడా ఆడ్ అయితే m+1 తీసుకోవచ్చు అనుకుంటాడు. సో ఇక్కడ m+1 అనుకున్నాం అనుకోండి, m+1 అయితే ఏమైంది, 10 అయింది. అసలు ఆ సిరీస్లో 10 అనే లేదు, మనకు కావాల్సింది ఎక్కడ దాకా, ఈవెన్ నెంబర్స్ దాకా. ఓకేనా, సో ఇది రాంగ్ కైండ్ ఆఫ్ పర్స్పెక్షన్. అంటే బేసికలీ నేను చెప్పగానే మీకు కూడా బ్రెయిన్లో m+1 తీసుకుంటే సరిపోద్ది కదా అనిపించింది, బట్ అలా తీసుకోకూడదు. ఓకేనా, రికార్డ్ అవుతుంది కదా, లేకపోతే అర్థమైపోతుంది. సో m+1 అవుతుంది, m+1 మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సిరీస్లో నాకు ఎక్కడ దాకా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఎమ్ ముందు దాకా నాకు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, విచ్ మీన్స్ నేను ఎప్పుడైనా కానీ ఎమ్ ఆడ్ అయితే నేను ఏం చేయొచ్చు, m-1గా రాసుకోవచ్చా, అంటే దాని ముందు దాకా తీసుకో, దాని తర్వాత ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయో నాకు సంబంధం లేదు, లెట్ ఒమిట్ ఆల్ దోస్. ఓకేనా, ఈ ఎమ్ అయితే 1 ఏదైతే పెట్టానో విచ్ పాయింట్స్ టు 8. ఓకే, 9 తర్వాత m+1 పెడితే 10 వస్తుంది. వై ఐ నీడ్ టు కౌంట్ 9 అగైన్, 9 నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది 8 దాకే. సో m-1 దాకా తీసుకుంటా. ఓకే, మీకు ఈ 2 కండిషన్స్ అర్థమైపోతే ప్రోగ్రామ్ చాలా ఈజీ. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఈ లీడ్ కోడ్ ఓపెన్ చేసినా కానీ దెన్ లుక్ ఫర్ ది ఆప్టిమైజేషన్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ చేయాలి. మీరు ఇందాక నేను ఈ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు ఈ టేక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ తీసుకొని చేస్తుంది. మనకు అంత అవసరం లేదు, మనకు అంత కాంపిటీషన్ పవర్ లేదు మన సిస్టమ్స్కి, కంపైలర్స్కి ఆన్లైన్లో. మనకు కావాల్సింది ఏంటంటే ఫాస్ట్ అండ్ ఎఫిషియన్సీ, అదే స్పీడ్ విత్ ఎఫిషియన్సీ విత్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఆర్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, అంతే. ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్ వచ్చిందా ప్రోగ్రామింగ్ వచ్చేస్తుంది. ఇది నేను చెప్పేది మాట, గుర్తుపెట్టుకోండి. నౌ ఇప్పుడు నేను సింపుల్గా రాస్తా, జస్ట్ ప్రోగ్రామింగ్ టర్మ్స్లో దీన్ని పెట్టేస్తా. ఎలా అంటే వాట్ ఐ సింప్లీ సే ఇస్ లైక్ m if m percentile divided by 2 =0 else m+m-1. దానికంటే ముందు n గురించి రాసుకుందాం. n if n percentile 2 =0, నాకు తెలిసి ఇప్పుడు కాలేజ్ మీరు రాస్తుంటారు, else n+1. ఓకే, సో ఏం లేదు, ఇప్పుడు నేనేం చేసిన అంటే n ఆడ్ అయితే ఇన్ కేస్ ఈ =0 కాబట్టి ఇట్ విల్ బి టేకింగ్ n, ఎల్స్ టేక్ n+1. ఓకే, ఇన్ కేస్ m ఆడ్ అయితే, ఇఫ్ m ఈజ్ ఆడ్ టేక్ m-1, లేకపోతే టేక్ m. ఫైన్, ఓకే, గుడ్. నౌ లెట్ us కాపీ దిస్ టు బోత్, అలానే ప్లస్ మనకి ఫార్ములా కూడా కాపీ చేసుకుందాం. నౌ లెట్స్ గో టు ది ఆన్లైన్ కంపైలర్, లెట్స్ కమెంట్ అవుట్ ఆల్ దిస్ స్టార్ట్ అండ్ ఎండ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మన ఫార్ములా ఏంది, ఇది మన ఫార్ములా. ఓకే, సో అది అలా ఉంచు.
మనం ఏం చేసాం బేస్ కేసులు లాగా ఈ 2 కేసులు రాసుకున్నాం. ఓకే. నౌ లెట్ మీ టేక్ దిస్ యాజ్ సో ఏ ప్లస్ ఎల్ కాకుండా ఫస్ట్ అండ్ లాస్ట్ ఉందాం. కొంచెం మనకి క్లారిటీ ఉంటది. ఓకే. సో ఇప్పుడు నేను ఫస్ట్ వాల్యూ నాకేం కావాలి వాటిలో అన్నిట్లో ఈవెన్ నెంబర్ కావాలి. సో ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు n+1 అంట. సో లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు m లాస్ట్‌లో కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకంటే అవే కదా! సో mn అండ్ ఓకే. మనం స్టార్ట్ అనేది తీసుకున్నాం. ఓకే. ఫైన్. ఎనీవేస్ మీకు కొంచెం కాన్సెప్ట్ అర్థమైతే సరిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? n ఫైండ్ చేయాలి. n ఎలా ఫైండ్ చేస్తాం? n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం ఫార్ములా తీసుకున్నాం? n ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా తీసుకున్నాం. విచ్ మీన్స్ jwork ఈ 2 కాపీ చేసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు an which last minus first what difference ఎంత 2 plus 1 okay so 2 plus 1 fine now ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. ఈ వాల్యూ కూడా కొంచెం రాసుకుందాం. సో n వాల్యూ వచ్చేసింది divisible by 2 ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే. ప్రింట్ ఆఫ్ ఎస్. ఓకే. క్యాపిటల్ ఎస్. ఓకే. మనం సమ్మాలో పెట్టుకున్నాం కాబట్టి దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ mn వాల్యూస్ ఫస్ట్ మన ఇన్పుట్ లాగా తీసుకుందాం. జస్ట్ కాపీ దిస్ అండ్ దిస్. ఇన్ కేస్ ఏమైనా వస్తే సాల్వ్ చేస్తా. డోంట్ వరీ. ఎందుకంటే ప్రోగ్రామ్ డైరెక్ట్గా మనం మ్యాథమెటిక్స్ నుంచి కాపీ చేసి పెట్టేసాం కాబట్టి. లెట్ మీ క్లిక్ ఆన్ రన్ int object for as mistake comma where's that issue. Okay, fine. And then the starting value, let me take starting value as 1 and anyone as 10. Okay, ఇటరేషన్లో వెళ్ళిపోతుంది. ఓకే. ఈ 2 కూడా కమెంట్ అవుట్ చేద్దాం. జిబుక్ ప్రోగ్రామింగ్ కొంచెం నీట్గా ఉండాలి. స్పెసిఫిక్ చేసుకుందాం. ఓకే. రన్. ఎంటర్ ద స్టార్ట్ వాల్యూ 1, ఎంటర్ ది ఎండ్ వాల్యూ 10. ఫస్ట్ అండ్ లాస్ట్ int object is not callable. ఓకే. ఇక్కడ ఇట్స్ పైథాన్ మ్యాథ్స్ కాదు కాబట్టి మనం ఆపరేటర్ స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే. ఓవర్ ఈస్ 1 అండ్ దెన్ 10. సో ఇక్కడ చూడు 1 and 10 ఇవ్వగానే వి గాట్ 30. ఇనిషియల్గా మనం ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూసుకున్నప్పుడు 1 and 10 ఇవ్వగానే వి గాట్ 30. సింపుల్, ఈజీ. సో 1 to 10 ఇవ్వగానే ఇట్ టుక్ ఎవ్రీథింగ్. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసే బదులు ఈ ఫార్ములాస్ ఇచ్చేస్తే అయిపోయింది కదా. అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. బట్ ఈజీ. ఓకే. అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ మ్యాథ్స్ మీకు అర్థమైతే ఇవన్నీ అర్థమైనట్టే. సో ఇదొక ఎడ్జ్ కేసెస్. ఓకేనా. ఇది ఎన్ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి. ఓకేనా. అండ్ దెన్ అట్ ద ఎండ్ యుల్ బి గెటింగ్ ద రిజల్ట్ యాజ్ 30. ఇన్ కేస్ ఇప్పుడు నేను దీన్ని కమెంట్ అవుట్ చేశాను అనుకో. ఓకేనా. ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్, ఇది మన సెకండ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్ అవుట్పుట్ చూద్దాం. 1 and then 10 30 వచ్చింది. ఇది సెకండ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. 1 and then 10 30. సేమ్. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఇద్దాం. సో 1 ఓకే. అప్పుడు నేను 2 సపరేట్ రన్ చేయాలి. వెయిట్ ఏ సెకండ్. కంట్రోల్ ఎక్స్ 2 డూప్లికేట్ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 సైమల్టేనియస్గా రన్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్కి వెళ్దాం. రన్ కొడదాం. స్టార్ట్ వాల్యూ 1 ఇస్తా. ఎండ్ వాల్యూ 10,000 ఇస్తా. 1 10 100,000 10,000 ఇచ్చా. పాస్గా వచ్చిందా. బట్ ఎనీవేస్ ఓకే. సో కొంచెం పెద్ద నెంబర్ ఇద్దాం. 1 ఇంత నెంబర్ ఇద్దాం. ఇలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఇదే కాపీ చేసుకుందాం. అయ్యో సారీ, కీబోర్డ్ ఇంటరప్టెడ్. నొక్కుందాం. సరే. 1 10 100,000 10 lakhs crores. ఓకే. ఇది రన్ అవుతూ ఉంటుంది. దీనికి వెళ్దాం. సో 1 10 100,000 10 lakhs crores ఇంకొక 0 ఇద్దాం. ఇక్కడ చూసారా ఈ ప్రోగ్రామ్ ఏం చేసింది, వెంటనే రిజల్ట్ ఇచ్చింది ఒక 10 crores ఇవ్వగానే. బట్ ఈ ప్రోగ్రామ్ ఏంది, ఇప్పుడు రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చింది రిజల్ట్. ఓకేనా. మీరు ఆ డిఫరెన్స్ ఫైండ్ చేస్తే నేను ట్యాప్ స్విచ్చింగ్లోనే డిఫరెన్స్ ఫైండ్ చేసి ఉండాల్సింది మీరు. ఇన్ కేస్ అవ్వకపోతే జస్ట్ అలా ఒక మినీ సెకండ్లో ఈ జుబికన్ వచ్చింది అనమాట. లాభ చూపించేవాడిని. బట్ ఎనీవేస్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ తీసుకొని కాంపిటీషన్ చేస్తుంది. బట్ ఇది సింపుల్ ఇలా అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. దట్స్ హౌ ఎఫిషియెంట్ యువర్ ప్రోగ్రామ్ షుడ్ బి. ఓకేనా. మీకు ఈరోజు ప్రోగ్రామ్ చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా. ఇన్కేస్ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. ఇంకా అర్థం కాకపోతే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదే ప్రోగ్రామ్ కావాలంటే. ఓకేనా. బట్ మ్యాథ్స్ మాత్రం పక్కన నేర్చుకొని మ్యాథ్స్ రాకపోతే ఏమీ రాదు. ఓకే. సో తెలుగులో కాబట్టి ఎక్కువ రీచ్ ఉండదు. బట్ చూసేవాళ్ళు నాకు తెలిసి ఎవరెవరు వస్తున్నాడో
వాళ్ళందరూ కొంచెం నీట్‌గా ఫాలో అయ్యి, ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ కూడా నీట్‌గా నేర్చుకొని, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకేనా? అండ్ దెన్ టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.